ఇప్పుడు మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని ముఖకాంతిలో మానవుల యొక్క పాపములు కనబడుతున్నాయి. 90వ కీర్తన మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 8వ వచనాన్ని గడిచిన 3 వారాల నుంచి 8వ వచనంలో మనము ఈ వారంతో 3 వారాల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. 8వ వచనంలో గడిచినటువంటి వారంలో చాలా విషయాలు పాపము గురించి, యవనస్తుల యొక్క పతన జీవితం గురించి దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతూ వచ్చారు. రహస్య పాపాలు అని దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. మోషే కూడా, ప్రభువా, రహస్య సంబంధమైన మా పాపాలన్నీ కూడా నీ ముఖకాంతిలో కనబడుతున్నాయని ఆయన ప్రార్థన చేసిన విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ రోజున అదే అంశాన్ని మనం కొనసాగిస్తున్నాం. దేవుని ముఖకాంతిలో మానవుల రహస్య పాపాలు కనబడుతున్నాయి. 90వ కీర్తన 8వ వాక్యాన్ని గనక మనం చూస్తే, మా దోషములను నీవు చూడండి, మన దోషాలన్నీ కూడా ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. యేసయ్య యొక్క ముఖకాంతిలో, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. చూడండి, ఈ మాటలు మోషే మనకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నేటి సంఘమైన మనకు తెలియజేస్తున్నాడు. రాత్రి చెప్పినట్లుగా మోషే ప్రజల్ని నడిపిస్తున్న క్రమంలో దేవుని అద్భుతాలను చూసి కూడా ఆయన వైపు మరల్చకుండా ఆయన ధిక్కరించిన ప్రజ గురించి, అట్లాగే దేవుణ్ణి ఎరగని ఒక కొత్త జనాంగం పుట్టుకొచ్చినట్లుగా నాటి క్రైస్తవ సంఘాలలో యేసయ్య యొక్క శక్తిని ఎరగని ఒక తరము, యేసయ్య యొక్క మహిమలను అనుభవించని తెలుసుకొనని ఒక తరము, యేసయ్య అంటే భయము లేని ఒక తరము, యేసయ్య అంటే లెక్కలేని ఒక తరము తయారవుతున్నారు సంఘాలలో. భయము, భక్తి ఏమీ ఉండటం లేదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు దేవుణ్ణి. దేవుడు ఎంత దీర్ఘశాంతిమంతుడో ఆయన అంత దహించు అగ్ని అని కూడా రాయబడింది హెబ్రీ పత్రికలో. ఆయన దహించు అగ్ని. ఆయన కోపానికి మనం తాళలేం. జాగ్రత్త. ఆయన్ని ఎరగని ఒక తరంగా నాటి సంఘం ఉండకూడదని విచ్చలవిడిగా పాపాలు చేస్తున్నటువంటి క్రైస్తవుల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నా దేవుని బిడ్డలారా, నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు బలమైన సేవ చేస్తున్నారు. ఆయన ఆ కాలంలో యేసయ్య కంటే ముందు దూతగా పంపబడినటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా ఆయన ఒక ప్రవక్తగా, ఆయన ఒక గొప్ప పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి యొక్క సమయంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది, చోటు చేసుకుంది. అదేంటంటే వాక్యంలో మనం చూడబోతున్నాం త్వరలో. దానికి కారణం ఏంటంటే, ఆనాటి యూదా ప్రజలపైన పరిపాలన కొనసాగిస్తున్న చతురాధిపతి అయినటువంటి హెరోదు, ఆనాటి యూదా ప్రజలపైన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చతురాధిపతి అయినటువంటి హెరోదు చీకటి జీవితం జీవిస్తున్నాడన్నమాట. తన రహస్య పాపం ఎవరు చూడటం లేదనుకొని తన పాలన జరిగిస్తూ వస్తున్నాడు. తన రహస్య పాపాన్ని ఎవరు చూడటం లేదని తన యొక్క పాలన అట్లాగే కొనసాగిస్తూ జరిగిస్తూ వస్తున్నాడు. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన దేవుడు, ఈ భూమి మీద యథార్థవంతులు, నీతిమంతులు కలరాని ఈ లోకమందంతటా సంచరిస్తున్న యొక్క దేవుని దృష్టి నన్ను చూస్తుంది, నా రహస్య జీవితాన్ని నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడన్న విషయాన్ని నిద్రపోకండి, మర్చిపోయాడు. తనకు తెలియదా? యూదా చతురాధిపతి అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే, దేవుడు చూచేవాడని, శిక్షించేవాడని తెలిసినప్పటికీ ఆ విషయాన్ని మరచిపోయి తన చీకటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈరోజు చాలామంది కూడా అంతే.
మనుషులు ఎవరు చూడటం లేదని చీకటి బ్రతుకులు దేవుణ్ణి విశ్వసించి, నేను అన్యుల గురించి అసలు ఈ మాటలు మాట్లాడటం లేదు, ఎందుకంటే దేవుని గురించే, దేవుని ప్రజల గురించే, దేవుని ప్రజలు మార్గం తప్పుతున్నారు కనుక దేవుడే మాట్లాడుతున్నాను నేను కాదు. ఎందుకంటే చీకటి జీవితం దేవుని ప్రజల మీద అధిపతి అయి ఉండి, ఇలాంటి ఒక చీకటి జీవితం ఒక అధిపతి జీవిస్తే ప్రజల పరిస్థితి ఏంటి? క్రైస్తవుడై ఉండి, దేవుణ్ణి విశ్వసించిన వాడై ఉండి ఇట్లాంటి ఒక బ్రతుకుతున్నాడు. దేవుడు చూడటం లేదనుకుంటున్నాడు, కానీ దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ నిరంతరం చూస్తున్నాడు. నువ్వు సెల్ ఫోన్లో దుప్పటి కప్పుకొని ఏం చూస్తున్నాడు. నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడేది, ఎలా మెదిలేది, ఎలా ప్రవర్తించేది చూస్తున్నాడు. నువ్వు భోజనం చేసేది చూస్తున్నాడు, నువ్వు నిద్రపోయేది చూస్తున్నాడు, నువ్వు నిద్ర లేవడాన్ని చూస్తున్నాడు, నువ్వు పని చేసేదాన్ని చూస్తున్నాడు. నీ ప్రతి అణువు ఆయన ప్రతిరోజు నిన్ను కనిపెడుతూ ఉన్నాడు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో, ప్రపంచంలో కోట్ల మంది ప్రజల్లో నువ్వెవరో ఆయనకు తెలుసు, నేనెవరో ఆయనకు తెలుసు, అమెరికాడెవరో ఆయనకు తెలుసు, అరబిక్ కంట్రీలో ఉన్న ముస్లింలో ఎవరో ఆయనకు తెలుసు. ప్రతి ప్రజ, ప్రతి వ్యక్తి అడుగు, ప్రతి స్టెప్ ఆయన మరిచిపోయే దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకొని బ్రతకండి. ఇంతమంది ప్రజల్లో నన్ను గుర్తుపడతాడా అని మీరు అనుకుంటున్నారు. నీ పేరేంటో తెలుసు, నీ ఊరేంటో తెలుసు, నీ అడ్రస్, బయోడేటా మొత్తం తెలుసు. నీకు 2 దేవదూతల్ని పెట్టింది ఎందుకు అనుకున్నావు? నీ ప్రతి కదలికను వెమ్మటే బుక్లో నోట్ చేస్తారు అక్కడ. హల్లెలూయా, ఆమేన్. అందుకనే నా దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. కాబట్టి అమ్మా, నేను చదువుకుంటాలే, మీరు అందరు చదివితే ఏం చదువుతారో కూడా అర్థం కాని పని. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది కూడా లేదు. చూడండి ఏమంటున్నాడు? మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది కూడా లేదు. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మరుగులేక సమస్తము కనబడుతుంది. ఈ విషయాన్ని ఈ రోజు నుంచి మీరు మర్చిపోకూడదు. ఆ పాస్టర్ అంటే నాకు పడదు అని మీరు ఎవరన్నా, అది కూడా ఆయన వింటున్నాడు. హల్లెలూయా. ఎందుకు పడదు? నేను నీ శత్రువునా, నీ పాలునా? నీ కొరకు ప్రార్థన చేసేవాడిని, నీ కొరకు ఏడ్చేవాడిని, నీ కుటుంబం బాగుండాలని కోరుకునేవాడిని. హల్లెలూయా. దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడకండి, నిలబడకండి. ఎందుకంటే దాతానా, నాదాబు, అబిరాహుల పరిస్థితి ఏమైంది తెలుసుగా, మీరు ఎరుగుదురుగా. అందుకనే మనం ఏం మాట్లాడుకున్నా ప్రతిదీ కూడా దేవుడు వింటాడు. వాక్యంలో రాయబడింది, కంటిని కలగజేసిన వాడు చూడకుండా కానకుండా ఉండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉండునా అని రాయబడింది. హల్లెలూయా. అది గ్రహించుకొని దేవుని సన్నిధిలో మీరు మెలగాలని తెలియచేస్తున్నాను. యెషయా గ్రంథం 29:15లో కూడా దేవుడు మాట్లాడుతూ అంటారు కదా. యెషయా గ్రంథం 29:15, తమ ఆలోచనలు చూడండి, తమ ఆలోచనలు, మనుషుల యొక్క ఆలోచనలు చూడండి, వారి యొక్క ఆలోచనలు యెహోవాకు కనబడకుండా అమ్మా లోపల వాటిని అమ్మా మరుగు చే. చూడండి, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ.
అయ్యో మీరెంత మూర్ఖులు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మమ్ములు ఎవరు చూస్తారు? మా చీకటి జీవితాలు ఎవరు చూస్తారు? మా చీకటి క్రియలు ఎవరు చూస్తారని రహస్య సంబంధమైన కార్యకలాపాలు జరిగిస్తున్న వారిని దేవుడు అంటున్నాడు కదా, అయ్యో మీరెంత మూర్ఖులయ్యారు, మీరెంత అవివేకులయ్యారు, నేను చూస్తున్నాను కదా అని ప్రభు అంటున్నాడు. అందుకనే మోషే గారు ఈ కీర్తనలో రాస్తూ మానవుల యొక్క రహస్య పాపాలు ఆయన ముఖకాంతిలో కనబడుతూ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రహస్య పాపాలు ముఖకాంతిలో కనబడుతున్నాయి. వారికి శ్రమట, చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ, కష్టం, నరకం ఇవే సిద్ధపరచబడి ఉన్నాయి. అలాగే ఏంటి హెరోదు యొక్క చేస్తున్న చీకటి జీవితం కోణాలు ఏంటి? అచికిటికిలే ఏంటి హెరోదు యొక్క చీకటి యొక్క పాపపు యొక్క జీవితపు యొక్క రహస్యపు యొక్క కోణం ఏంటంటే, తన సొంత అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నమాట. అది రహస్య సంబంధమైన చీకటి జీవితం. అలా చీకటి సంబంధమైన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడే దేవుడు బాప్తిసమిచ్చు యోహానుతో మాట్లాడుతూ అంటాడు కదా, యోహాను ఆ హెరోదు దగ్గరికి వెళ్ళి అతడు చేస్తున్నది ఏమీ బాగలేదు గనుక అతన్ని హెచ్చరించమని దేవుడు చెప్పి పంపించాడు. మరి దేవుడు చెప్తే సేవకుడు వినాలి కదా, దేవుడు చెప్పినట్లుగా సేవకుడు బోధించాలి కదా, దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ప్రవర్తించాలి కదా. ఆయన చెప్పినట్లు వినకపోతే, సేవకుడు ఆయన చెప్పినట్లు ప్రకటించకపోతే ఇక భూమి మీద మా మనుగడే ఉండదు. ఆయన వార్తను అందించాలి కదా. ఇక హెరోదు దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, లూకా సువార్త అక్కడ ఏం జరిగిందో చూద్దాం. వెళ్ళి అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు మనం చూద్దాం. ఏలయనగా నీ సోదరుడైన ఫిలిప్పు భార్యను హెరోదియను ఉంచుకొనుట న్యాయం కాదు. అమ్మా, యోహాను చెప్పగా హెరోదు ఆమె నిమిత్తము యోహాన్ని పట్టుకొని బంధించి చెరసాల్లో పెట్టారు. ఏమని? నీ సహోదరుడైనటువంటి ఫిలిప్పి భార్యని ఉంచుకోవటం, నువ్వు చేస్తున్న చీకటి సంబంధమైన జీవితం దేవుడు చూచాడు, నాకు చెప్పాడు, ఈ బ్రతుకు నీకు సరైంది కాదు. మర్యాదగా నీ తప్పుని దిద్దుకొని నువ్వు మరలా యేసు వైపు మరల్చబడు అని హెచ్చరిక చేస్తే, ఆ పనికి మాలిన దాన్ని మాటలు విని దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దేవునికి ఇష్టమైన సేవకుణ్ణి, దేవుని చిత్తాన్ని బయలుపరిచి హెచ్చరించిన సేవకుని మీద అసూయ పెంచుకొని అతన్ని పట్టుకొని చెరసాల్లో బంధించారు. ఈరోజు ఇలా హెచ్చరిస్తున్న ఆయన దాసులమైన మమ్ములను కూడా మీ హృదయాల్లో మీరు కక్ష కార్పుణ్యాలు పెట్టుకోవటం లేదా? మీ హృదయాల్లో ఈర్షించుకోవట్లేదా మా మీద? అయ్యగారికి ఎందుకు ఎప్పుడు వ్యభిచారం గురించి చెప్తాడు? నేను చెప్పటం లేదు, ఆయన చెప్పమంటే చెప్తున్నాను. నేనెవడిని చెప్పమంటే నేను చెప్పుకోవడానికి? అయ్యగారికి పాపం గురించే చెప్తాడా? అవును, ఆయన చెప్పమంటున్నాడు. ఆయన చెప్పమంది చెప్పాలి కదా. నీ బుద్ధి బాగలేకపోతే మార్చుకో, నీ ప్రవర్తన బాగలేకపోతే మార్చుకో, నీ అలవాట్ల తీరు మార్చుకో, నీ ప్రవర్తన తీరు మార్చుకో, నీ నడక తీరు మార్చుకో, నీ ఆలోచనల తీరు మార్చుకో, నీ చూపుల తీరు మార్చుకో, నీ కామము యొక్క చేష్టల యొక్క తీరును మార్చుకో సేవకుడు హెచ్చరించినప్పుడు. అంతేగాని హెరోదులాగా కక్ష కార్పుణ్యాలు మా గురించే చెప్పాడు, మా గురించే మాట్లాడాడు, ఏం పనిలేదా ఇక్కడ సేవకులకు మీ గురించి చెప్పడానికి? మీ గురించి మాకు తెలియదు, మీ రహస్య జీవితం గురించి దేవునికి తెలుసు.
హెరోదు యొక్క రహస్య జీవితం గురించి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు వచ్చి ఎవరికి చెప్పాడు? యోహానుకు చెప్పాడు. దేవుడు మాకు చెప్తాడు. ఆయన ప్రజలైనటువంటి మధ్యవర్తులుగా మీకు ఆయన వార్తను అందిస్తున్నాం. మీ ఇరువురి మధ్యలో నలిగిపోవటానికైనా, చచ్చిపోవటానికైనా, చంపబడడానికైనా తెగించే సేవకొచ్చాం. కానీ పిరికి పందల్లాగా దర్శనాన్ని, పిలుపును చంపేసుకొని కుక్కిన పేనులాగా పడుండే ఎవడి మోచేతు నీళ్ళు తాగి అణిగిమణిగి ఉండడానికి రాలేదు. చావైన, ఖడ్గమైన, మరణమైన దేవుడు చెప్పిందే ప్రకటించడానికి నిలబడ్డాం. హల్లెలూయా. ఎవడి మెప్పు అవసరం లేదు, ఎవడు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సేవలో దేవుడు మెచ్చుకుంటే చాలు. సర్వోన్నతుడైన నా దేవుణ్ణి ఈ సేవకు పిలిచి అర్హత లేని నాకు, అర్హత లేని సేవకులమైన మాకు అర్హతనిచ్చి నిలబెట్టిన యేసయ్యని మెప్పించడానికి, ఆయన్ని ఆనందపరచడానికే ఉంటాం. కానీ ప్రజల్ని ఎప్పుడు ఆనందపరిచే బోధలు చెయ్యం. హల్లెలూయా. ఎందుకంటే సేవకు పిలిచిన వాడు ఆయన సంతోషాన్ని కోరుకుంటా. హల్లెలూయా. మార్చుకోండి, మార్పు చెందండి. ఎవరైనా సరే ఈర్ష్య పెంచుకొని అతన్ని చెరసాల్లో వేయించారు. అతడు ఏం తప్పు చేశాడు? అతడు నరహంతకుడా? అతడు దొంగన, బందిపోటు దొంగన? అతడేమన్నా? అతడు అభిషక్తుడైన దైవజనుడు, దేవుని ప్రవక్త ఉన్నది చెప్తే ఆయన పట్టుకొని చెరసాల్లో వేశారు. ఈరోజు మీ హృదయం అనే చెరసాల్లో మమ్మల్ని వేయట్లేదా? మీరు కక్షలు పెంచుకోవటం లేదా? ఆ హృదయం అనే చెరసాల్లో నుంచి ఎన్నో చెడ్డ వార్తలు అనేకులకు ప్రచారం చేయటం లేదా? చాలామంది అయ్యగారు ఇట్లా, అమ్మగారు ఇట్లా. నీ బుద్ధి మార్చుకొనకుండా మేము ఎప్పుడు ఒకేలాగా ఉంటాం. నేనైతే ఎప్పుడు ఒకేలాగా ఉంటాను, ఎప్పుడు మారను. ఒకడన్నాడు పనికిమాలోడు, అయ్యగారు వాళ్ళు ఫస్ట్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు. అప్పటికంటే ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఒక 10 మెట్లు పైన ఉన్నాం. ఆమె హల్లెలూయా. వాడి బుద్ధి సక్రంగా లేదు, వాడి బుద్ధి సక్రంగా లేదు, వాడి ఆలోచనలు సక్రంగా లేవు, నీ ఆలోచన సక్రంగా లేదు. ఎప్పుడు సేవకు బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పును హృదయంలో కానీ, భక్తిలో కానీ, ప్రవర్తనలో కానీ రానివ్వలేదు. అదే దర్శనం, అదే గురి, అదే గమ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రచారం చేస్తూ మీ హృదయం అనే చెరసాల్లో బంధించేసి మీరు మీ మాటల చేత మా హృదయాలను తూట్లు పడటం లేదా? వాటిని భరించుకొని కూడా మేము సేవలో ముందుకు వెళ్ళటం లేదా? కన్నీళ్ళు, దుఃఖం అన్నీ మింగుకొని సిగ్గుదప్పి మరలా మీతో మాట్లాడుతూ అన్నీ మర్చిపోయి మరలా మీకోసం ప్రార్థన చేస్తూ మా వాళ్ళు, నా బిడ్డలు అని ఒక ప్రేమతో ముందుకెళ్ళడానికి ప్రభు కృపనిస్తున్నాడు. హల్లెలూయా. అదే మీరు ఇంటోడు పక్కోడితో గొడవ పెట్టుకుంటే బొందిలో పానం ఉండగా మాట్లాడిన అంటారు. కానీ మాకు అవేమీ లేవు. హల్లెలూయా. చదువుదాం. అతడు యోహాన్ని చంపగోరెను కానీ జన సమూహము జనులందరూ ఇతడు దేవుని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడ్డాడు, ప్రజలకి. అయితే హెరోదు ఆయన బర్త్డే రోజు ఒకరోజు వచ్చింది. హెరోదియ కుమార్తె, వారి మధ్య ఆమె నాట్యం, చర్చిలో సప్పట్లు కొట్టడం ఉంటుందా చూస్తున్నాను. చాలామంది ఉద్యమే రావట్లేదు పరిశుద్ధాత్ముడు సంచరిస్తుంటే. కానీ డీజేలకు మాత్రం హెరోదియ కుమార్తెలాగా ఏమి వేస్తారయ్యా, అసలు ఎక్కడిది, అసలు చెప్పవల్లబడదు. హెరోదియ కుమార్తె యొక్క ఆత్మ చాలామందిలో పనిచేస్తుంది. దేవుని కొరకు పాడండ్రా, 2 అడుగులు వేయండ్రా అంటే వేయరు. కానీ వ్యర్థమైన వాటి కోసం
బట్టలు ఊడిపోతున్న సిగ్గు లేకుండా ఆడోళ్ళు కూడా ఊడిపోతున్నా కూడా ఈ మాట అన్నాని బాధపడొద్దు, నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూసి హృదయం కకావికలమైపోతుంది. ఒక బిడ్డ పాడైపోతుంటే కన్న తల్లికి కన్న తండ్రికి ఆవేదన కలుగుతుంది. దేవుని ప్రజలు, నాకు అప్పచెప్పిన సంఘం, మీరు పాడైపోతుంటే ఒక ఆత్మీయ తండ్రిగా నా గుండె కూడా కకావికలమైపోతుంది. అయ్యో, వీళ్ళకి ఇంత బోధలు చేసినా నిర్వీర్యమైపోతున్నారనే ఒక ఆవేదన గుండెను బద్దలు కొడుతూ ఉంది ప్రతి క్షణం. హెరోదియ కుమార్తెలాగా వాటికి ఏమంటే మాత్రం వేస్తాం. ఇప్పటి నుంచి ఎవరైనా పెళ్లి చేసుకొని డీజేలు పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. ముందే అడుగుతాను, లగ్న పత్రిక రాసే రోజు అడుగుతాను, డీజేలు పెడితే నేనైతే పెళ్లి చేయను, వేరే పాస్టర్ని ఎవరైనా తీసుకొచ్చుకొని చేసుకోండి. తిట్టుకుంటున్నారు. ఇంతసేపు పెళ్లి చేసుకుంది ఏంది, స్టేజీ మీద వీళ్ళు చేస్తున్నది ఏంది, వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యపు పనులేంది. ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఆ సిస్టర్ గారు ఎప్పుడు చూసినా మూడు 365 రోజులు మందిరానికి వచ్చినా అంతే, ఇంటికాడున్నా అంతే, ఆరాధన చేస్తున్నా కూడా అంతే. ఆ సిస్టర్ గారు మొన్న డీజేకి అంటుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి. చూడండి, జన్మదినం రోజు ఆమె నాట్యం చేసిందట. ఆమె నాట్యానికి ఈయన ముగ్ధుడైపోయాడంట. దేవుణ్ణి సంతోషపెట్టరు కానీ మనుషుల్ని ముగ్ధుడైపోయాడంట. అబ్బాయి, ఏం నాట్యం చేసావమ్మా, నీకేం కావాలో కోరుకో అన్నాడంట. ఏమన్నాడు? సంతోషపరిచి, ఏరవద్దుని నాట్యం చేత సంతోషపరిచిందట. కనుక ఆమె ఏమడిగినా కోరుకో, యువర్ చాయిస్ అని అడిగితే అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. అప్పుడు ఆమె తల్లి చేత, అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ 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 మాటలు విని, మమ్మీ మమ్మీ రా, చిత్రాధిపతి అయిన ఏ రోజు బాబాయో పెదనాన్నో ఎవడో ఒకడు ఒక బహుమానం ఇది ఏమడిగిన ఇస్తాను అంటున్నాడు. మమ్మీ ఏం అడాలి? ప్రేరేపణ. ఇతరుల వ్యక్తుల చేత ప్రేరేపించబడుతున్నావేమో నువ్వు, జాగ్రత్త, నీ జీవితం పతనం అయింది. దేవుని చేత ప్రేరేపించబడు, ఇతర వ్యక్తుల చేత ప్రేరేపించబడకూడదు. ఎవరి చేత ప్రేరేపించబడ్డదట? తల్లి చేత ప్రేరేపించబడినదై తల్లి చెప్తుంది. బుద్ధి తక్కువది, పనికి మాలింది చెప్తుంది. ఏమని? బాప్తీసమిచ్చు యోహాను తలను నరికి పల్లెములో పెట్టి బహుమతిగా ఇవ్వమని కోరు అని అడిగింది తల్లి. ఎంత దుష్ట కోరిక! మీరెవరైనా సమర్థిస్తారా? ఇక్కడ సమర్థించే వాళ్ళు ఉంటే చేయొద్దండి. బహుమతి కావాలంటే ఆస్తులు అడుగుతారు, వెండి బంగారాలు అడుగుతారు, వస్త్రాలు అడుగుతారు, రాజ్యంలో సగం భాగం అడుగుతారు, అధికారం అడుగుతారు, ఏదైనా అడుగుతారు. కానీ ఇక్కడ భిన్నంగా మనం చూస్తున్నాం. పాపాన్ని హెచ్చరించినటువంటి దైవజనుడి యొక్క తలను నరికి పల్లెంలో పెట్టి ఏం చేసుకుంటారు? ఏంటి రాక్షసానందం? ఏంటి రాక్షసానందం? సేవకులను తిప్పలు పెట్టి, సేవకుల్ని ఏడిపించి మీరు పొందుతున్న రాక్షసానందం ఏంటిది? ఈ రహస్య పాపం దేవుడు చూడటం లేదా? దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా? ఇతరుల వ్యక్తుల చేత ప్రేరేపించబడి మోసపోతున్నారేమో, జాగ్రత్త. ఇతరులు నిన్ను ప్రేరేపిస్తే పాపం చేస్తున్నావేమో, జాగ్రత్త. ఇతరులు ప్రేరేపిస్తే లొంగిపోతున్నావేమో, జాగ్రత్త. ఎవరి ప్రేరేపణలకు నువ్వు లొంగాల్సిన విషయం అవసరం లేదు. ప్రేరేపిస్తే నువ్వు సరైన మార్గంలో నడిపించబడతావు. హల్లెలూయా. ఈరోజు ఎవరి చేత మీరు ప్రేరేపించబడ్డానికి వీల్లేదు. ఆ తలను నరికి పల్లెంలో పెట్టి తీసుకొచ్చి ఇచ్చితే, చదవండి,
నాకు ఇప్పించమని అడిగింది. రాజు వాడికి దుఃఖం వచ్చింది. తాను ఎక్కడి నీతిమంతుడండి, ఈ నీతిమంతుడైతే ఆమెను ఎందుకు ఉంచుకొని పాపం చేస్తాడు? ఎక్కడి నీతి బయలుదేరాడు తగుదనమ్మా అనుకుంటూ, ప్రపంచంలో ఆయన లాంటి నీతిమంతుడు లేడని. ఏమడి పనికి దేవుని దాసుని చంపితే ఆ పాపం నా మీదకి ఇంకా ఉండాల్సిన అక్కర్లేదు. అంత తోడగాని రోమాస్ యొక్క చక్రవర్తి పిలాతే ఏమన్నాడు? ఈ పాపము, నీతిమంతుని రక్తము, ఆ దోషము, ఆ యొక్క పాపము నా మీద, నా కుటుంబం మీద ఉండకూడదు. నీతిమంతుని రక్తాన్ని చిందించానన్న యొక్క ఆ దోషం నా మీద ఉండకూడదని ఆవేదన చెందాడే ఒక అన్యుడు, ఒక క్రైస్తవుడు అయి ఉండి, దేవుని ఎరిగిన వాడై ఉండి, ప్రవక్త విలువ తెలిసిన వాడవై ఉండి, ఆయన నిజమైన దేవుని ప్రవక్త అని తెలిసి ఉండి కూడా ప్రమాణం చేశాడట. ఎక్కడి బుద్ధిమంతుడా! ఈయన ఆజ్ఞాపించి అంట్రోతును పంపి చెరసాలలో, చూడండి, ఈ మదుతున్నప్పుడు నా గుండె వింది ఒక నిజమైన ఆర్తనాదం. దైవ చేసిన పాపం నిరనుషంగా, నిర్దాక్షణంగా చెరసాలలో ఆ గొప్ప దైవజనుడి యొక్క తలను నరికేశారు. ఎంతో బాధాకరమన్నమాట, దుఃఖకరమన్నమాట. జీవిత బాల్య వయస్సు నుంచే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఒక గొప్ప ఎంపిక చేశాడు. యవన జీవితం కూడా దేవుని కొరములో అడవి తేనెను, అడవి మిడతలను తింటూ ఒక పవిత్రుడిగా దేవుని కొరకు ఒక సమర్పణతో ఆనాటి ప్రజల కొరకు జీవితాన్ని త్యాగము చేసుకున్నందుక ఈ అగాత్యం చేశారు. ఎందుకో ఇంత కరుడుగట్టిన ఆలోచనలు మనిషి. చాలా ఏడుపు వచ్చింది నాకు ఈ సంఘటన విన్నప్పుడు, చాలా బాధ కలిగింది. నేటి సమాజంలో కూడా ఇలా రోగం వెళ్తున్న మా అందరికి ఇలాంటి కష్టాలు తప్పడం లేదు. ఆ దేవుని చావడానికైనా సిద్ధముగా, చంపబైన చచ్చిపోవడానికై సిద్ధముగానే ఉన్నాం. ఈ వచ్చాం, చచ్చిపోతామని తెలిసే, నలిగిపోతామని తెలిసే దేవుని పరిచర్యకు వచ్చాం. లగ్జరీ లైఫ్ రానికి రాలేదు. ఈ సంఘటన గుండెను బాగా బాధించింది. పాపము చేస్తున్నాడు మార్గాన్ని సరిదిద్దుకొనకుండా ఒక నీతిమంతుని రక్తాన్ని చిందించి రాక్షసానందం పల్లెల్లో తలకాయ పెట్టుకొని వచ్చి, ఏంటండి ఈ దుశ్చర్య, ఏంటంటే ఈ దుర్మార్గం ప్రజల్లో? ఈనాడు క్రైస్తవ సంఘాలలో కూడా, విశ్వాసుల్లో కూడా ఇలాంటి యొక్క దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఇలాంటి శ్రమలు, ఇలాంటి వేదనలు ఈ ప్రాంతంలో నేను కూడా అనుభవిస్తూ వచ్చాను, అనుభవిస్తూనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి సంఘటనలు మీ గుండెలను పిండేయటం లేదా? మీ మార్గాలు సరి చేసుకోవాలనే ఒక పశ్చాత్తాపాన్ని పుట్టించటం లేదా? ఒక మార్పుకు కారణం కావటం లేదా? నీ పాపము ఎంత ఘోరమైందో తప్పుదిద్దుకోవాలి. కానీ దేవుడు చెప్పమని పంపించిన సేవకుల్ని ఇలా కర్కశంగా, కిరాతకంగా బాధించటం ఏమాత్రము మంచి పద్ధతి కాదు. చదువుదాం చివరి మాట. వాడతడు తన తలను పల్లెములో పెట్టి, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు బాప్తిస్తూ వృద్ధాప్యంలో పుట్టాడండి. తల్లిదండ్రులకు ఎలిజబెత్ జకరియాలకు వృద్ధాప్యంలో పుట్టాడు. కన్న కొడుకుని సేవకిచ్చారు. ఈరోజు ఎవ్వరన్నీ ఇవ్వటం లేదు.
సేవ చేస్తామంటున్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. లేక లేక పుట్టినోన్ని కూడా దేవుని సేవకిస్తే ఆ పుట్టిన వ్యక్తి కూడా నిండు యవ్వన వయస్సులో హతసాక్షిగా ప్రభు కొరకు చనిపోయాడు. ఈ విషయం యేసు ప్రభుకు తెలిసి శిష్యులు చెప్తే అరణ్యంలోకి వెళ్ళి మౌనంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. చదవండి, పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చింది. ఏం చేసుకుంటుంది ఆ పనికి మళ్ళది? ఆ తలకాయ ఏం చేసుకుంటుంది? మళ్ళా తల్లి దగ్గరికి దాన్ని తీసుకొచ్చి ఎత్తుకొని పోయి భూస్థాపన కార్యక్రమం చేశారు. అలాగే